హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ధన్యవాదములు. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్ చేయూత 4వ విడత పథకానికి సంబంధించి ఎన్బిఎం పోర్టల్లోని మనం చెక్ చేసుకున్న తర్వాత స్టేటస్ చూసుకుంటే అప్రూవ్డ్ అనేసి రావడం జరిగింది. అదేవిధంగా మనం బ్యాంక్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే సక్సెస్ అనేసి రావడం జరిగింది. వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి 18,750 రూపాయలు డబ్బులు పడతాయా? సో ఫ్రెండ్స్, పడతాయో లేదో వీడియోలో అయితే చాలా చక్కగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి. ఇలాంటి లేటెస్ట్ చేయూత అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా మన మొబైల్లోని ఎన్బిఎం పోర్టల్ అనేసి టైప్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ మనం చూసుకున్నట్టయితే అప్రూవ్డ్ అనేసి రావడం జరుగుతుంది. పేమెంట్స్ విషయాల్లో చూసుకున్నట్టయితే సక్సెస్ అనేసి కనిపిస్తుంది. అయితే వైఎస్ఆర్ చేయూత డబ్బులు పడతాయి అనేసి అడుగుతున్నారు. పడవు. సో ఫ్రెండ్స్, కొన్ని కారణాలు అయితే మనం చూసుకుందాం. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత 4వ విడత పథకానికి సంబంధించి మీ గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ మీ వాలంటీర్స్ ద్వారా కానీ చేయూత పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టులో మీ పేరు ముందు రావాలి. సో ఫ్రెండ్స్, వచ్చిన తర్వాత అమౌంట్ పడుద్దా అంటే పడదు. సో ఫ్రెండ్స్, వచ్చిన తర్వాత ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేసుకోవాలి. చేయూత పథకంలో సంబంధించి ప్రతి స్టేజ్ ఇంపార్టెంట్. ఎలిజిబుల్ లిస్ట్లో పేరు వచ్చిన తర్వాత ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత చేయూత అమౌంట్ పడిపోతుందా? సో ఫ్రెండ్స్, పడదు. సో ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది లింకప్ చేసుకొని ఉండాలి. చాలా ప్రాబ్లమ్స్ ఇప్పుడు పథకాల ద్వారా అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు మ్యాపింగ్ అయ్యి ఉంటేనే చేయూత అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడుతుంది.